ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక్కడికొచ్చి మేం చెప్పనివి చెప్పి మా పరువు తీస్తావా? విన్నారుగా, ఇది అసలు విషయం. ఇదంతా ప్రీతి ఆడుతున్న నాటకం. ఏంటి ప్రీతి ఇది? ఇంత నాటకం ఆడాల్సిన అవసరం నీకేంటి? అది అన్నయ్య. చెప్తావా లేదా? ఎందుకు ఇలా చేసావు? నిజం చెప్పకపోతే మీ ఆయనే కాదు, నేనే నీ చంపలు చెళ్ళుమని వాయిస్తాను. ఏంటి ప్రీతి, ఇదంతా ఎందుకు చేశావు? నువ్వే కావాలని చేసావా, లేక నీతో ఎవరైనా చేయించారా? చెప్తావా చంప పగలగొట్టమంటావా? చెప్పు. చెప్తాను. మహాలక్ష్మి పిన్ని నన్ను ఇలా నాటకం ఆడమని చెప్పింది. విన్నారు కదా, ప్రీతి ఇక్కడికొచ్చి ఆడిన నాటకానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, డైరెక్షన్ అంతా మహాలక్ష్మి అత్తయ్యే చేసింది. ఇది నేను కనిపెట్టి హేమంత్కి ఫోన్ చేసి విషయం తెలుసుకుని ఇక్కడికి రప్పించాను. ఎలాగైనా అత్తమ్మను ఈ ఇంటి నుంచి పంపించేయడానికి మహాలక్ష్మి అత్తయ్య వేసిన ఎత్తిది. ఇప్పుడు అందరికీ అర్థమైందా? ఏంటి పిన్ని, నువ్వింత నాటకం ఆడావా? ప్రీతిని రప్పించి ఆవిడ్ని పంపించేయాలనుకున్నావా? ప్రతిసారి ఎందుకిలా చేస్తున్నావు మహా? మొన్న రాత్రి ఒక ఆడదొంగ రావడం కూడా నీ పనేనా? అది కూడా అత్తయ్య పనేమోనని నాకు అనుమానంగా ఉంది మావయ్య. అనవసరంగా కొత్త అల్లుడు ముందు మన పరువు తీసావు కదా మహా. ఏమైంది నీకు? ఈ మధ్య మహా మనసు అదుపులే లేకుండా అటు ఇటు ప్రవర్తిస్తుంది. వదిలేయండి బావగారు. అవునన్నయ్య, వదిన మానసిక పరిస్థితి సరిగ్గా లేదు, క్షమించండి. అంటే మహాలక్ష్మి అత్తయ్యకు పిచ్చి అని ఇంకో రకంగా చెప్తున్నారా? నాకు పిచ్చి అంటే నన్నే పిచ్చిది అంటావా? అనుకోవడం కాదు, మీ చేష్టలు, ప్రవర్తన ఆల్మోస్ట్ అలాగే ఉంది పిన్ని. నీకు పిచ్చి పట్టిందా? ఈ విషయం నాకు ముందే చెప్పాలి కదా పిన్ని. నీ వల్ల అనవసరంగా నేను మా ఆయనతో అన్నయ్యతో తిట్లు తిన్నాను. ఇంకోసారి ఇలా చెయ్యకు మహా. మళ్ళీ చేశావంటే నిన్ను మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వస్తుంది. జాగ్రత్త. ఇంకోసారి ఇలాంటి వెధవ నాటకాలు ఆడటానికి పుట్టింటికొచ్చావంటే నీకు మామూలుగా ఉండదు. బాబు, తను చిన్నపిల్ల, మొదటి తప్పుగా క్షమించు. ప్రీతి తరపున నేను సారీ చెప్తున్నాను హేమంత్, ఏమనుకోకు. మీ ఆవిడకి ఇక్కడ కాదు, మీ ఇంటికి తీసుకెళ్లి బుద్ధి చెప్పు బ్రదర్. ఓకే సిస్టర్, మేము వెళ్ళొస్తాం. పద. మహాలక్ష్మి అత్తయ్య మది చెడడానికి కారణం మీ ఇద్దరు కూడా. ఆవిడ కాబట్టి క్షమించి వదిలేశాను. అదే మీరు కాని చేసుంటే ఈరోజు దబిడి దిబడే. ఈ విషయంలో నేను కూడా తొందరపడ్డాను. సారీ సీత.
నేను నీ నుంచి సారీ కోరట్లేదు మామ. నీకు స్పెషల్ క్లాస్ పీకాలి, రా. నువ్వు వెళ్ళి రూమ్లో ఉండు మామ, నేను ఇప్పుడే వస్తాను. సారీ అండి, సైట్ విషయంలో మీరు నాకు సాయం చేసినా ఈరోజు మీకు నేను హెల్ప్గా ఉండలేకపోయాను. మీ మీద నాకు మంచి అభిప్రాయం ఉంది. మీరెవరో నాకు తెలియకపోయినా చాలాసార్లు మీ మాటల్లో ప్రవర్తనలు నాకు నా సుమతి కనిపించింది. ముఖ్యంగా మీ మనసు సుమతికి చాలా దగ్గరగా ఉంది. నేనే మిమ్మల్ని ఆపుండాల్సింది. నా బదులుగా నా మేనకోడలు సీత ఆ పని చేసింది. మీరెక్కడికి వెళ్ళొద్దు. మీరెవరో తేలే వరకు ఇక్కడే ఉండండి. ఇది నా రిక్వెస్ట్ అండి, ఇంతకు మించి చెప్పలేను. ఆఫీస్ మీటింగ్లో సీత సొంతంగా మాట్లాడలేదు. తన చెవిలో బ్లూటూత్ పెట్టుకుని అది ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి, ఇదిగో జైల్లో ఉన్న ఈ విద్యాదేవితో వీడియో కాల్ మాట్లాడి అందరినీ మాయ చేసింది. నేను ఆరా తీస్తే ఇదంతా తెలిసింది. చూసావా మామా, మీ పిన్ని నా మీద, టీచర్ గారి మీద ఎంత పెద్ద అభాండం వేసిందో. నేనేదో చెవిలో బ్లూటూత్ పెట్టుకుని జైల్లో ఉన్న విద్యాదేవి టీచర్తో వీడియో కాల్ మాట్లాడానంట. నాకంత సీన్ ఉందా మామా? అత్తయ్య ఎందుకు ఇలా మాట్లాడుతుంది? ఆవిడన్న కొన్ని పదాలు కూడా నాకు తెలియవు. అవును పిన్ని, సీతకంత టెక్నాలజీ తెలీదు. కాన్ఫరెన్స్లో తన చెవిలో బ్లూటూత్ ఉండడం నేను చూడలేదు కూడా. అయినా జైల్లో ఉన్న విద్యాదేవికి ఫోను ల్యాప్టాప్లు ఎలా దొరుకుతాయి మహా? ఖైదీలకు అలాంటివి ప్రొవైడ్ చేయరు కదా. ఏంటత్తా, నేను పిచ్చిదాన్ని చేశానని మీరు పిచ్చిగా మాట్లాడుతున్నారు? మీ మాటల్లో అర్థమే లేదు. అర్థమయ్యేటప్పుడు అంతా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఏం చేసినా మీకు అర్థం కాదు. టైం వచ్చినప్పుడు ప్రూవ్ చేస్తాను. ఇక నుంచి ఆఫీస్ విషయాల్లో సీత జోక్యం వద్దు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.